మనం దేవుని సన్నిధిలో మందిర ఆవరణంలో ఇటు రీతిగా కూడుకొని ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, ఆయన సన్నిధి అనుభవించడానికి దేవుడు ఎంతగానో మనని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. లెంట్ సీజన్ ప్రారంభమైన లెంట్ సీజన్ 10 దినాలు ముగించబడ్డాయి. ఇంకా 30 దినాలు మనకుంటుంది. కాబట్టి ఎక్కువగా వాక్యము చేత బలపరచబడండి. ఎక్కువ సమయము దేవునితో గడపడానికి ప్రయత్నించండి. ఆత్మీయ వెలుగు ఎదుగుదల, వాక్యమందు కనువిప్పు మనకి కావాలి. దేవుని దగ్గర వేడుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాడు. అదే రీతిగానే ఈ అంత్య దినాల్లో ఉంచిన మనము దేవుని చిత్తమేంటో మనము గుర్తెరిగిన వారమై, అట్టి రీతిగానే తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఆయన రాక కొరకు వేచి ఉండేవారం అయి ఉండాలి. ఉదయకాలం కూడా జ్ఞాపకం చేస్తాను. మనమైతే చక్కగా ప్రశాంతంగా శాంతి సమాధానంతో ఇట్టి రీతిగా దేవుని సన్నిధిలో అనుభవించుకునే కృపను, ఆయనలో ఆనందించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. కానీ మన పక్క దేశాలను చూస్తే భయంకరమైన యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారు. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని భయపడుతూ వాళ్ళు వాళ్ళ దినాన్ని గడుపుతున్నారు. బైబిల్ ప్రకారము ఇవన్నీ సంభవించాలి. ఇవన్నీ క్రైస్తవ సమాజంకి, సార్వత్రిక సంఘంకి ఒక కనువిప్పు. ఎంతగా యుద్ధాలు జరుగుతుంటే అంతగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. మధ్య ఆకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. ఏ సంఘాన్ని అయితే ఆయన కార్షిక రక్తము చేత ఆయన సంపాదించుకున్నాడో, విలువ పెట్టి కొన్నాడో, ఆ సంఘాన్ని ఆ మధ్య ఆకాశంలోనికి ఆయన ఎదుటకు చేర్చుకోనికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇట్టి భయంకరమైన దినాలలో మనం వచ్చినాం. అందుకనే భక్తుడైన పౌలు కూడా అంటాడు, తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి జాగ్రత్త. ఏమని చెప్తాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మీరు జాగ్రత్తగా ఉండాలి. పొందుకున్న రక్షణ శ్రద్ధ వహించి కాపాడుకునే వారమై ఉండాలి. ఎందుకంటే భయంకరమైన దినాలు ఇవి. ఎప్పుడు మరణము మనకి సంభవిస్తుందో మనకి తెలియని దినాలు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు క్రీస్తు రక్తముతోని కడగబడిన వారు, ఆయన ఎందుకు విశ్వసించిన వారు ఎట్టి రీతిగా ఉండాలని నేను చెప్తూ ఉంటానంటే, రెప్పపాటున మారేవారుగా ఉండాలా. అంత మాత్రమే కాక ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ గడి అయినా, ఎటువంటి పరిస్థితి గుండా అన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి. ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టేవాడుగా నువ్వు ఉండాలి. అంటే నీ తలంపులు మొత్తము లోకంలోనే ఉండాలి, కానీ నీ తలంపులన్నీ ఆయన రాజ్యం మీద ఉండాలి. ఆయన రాబోతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎట్టి రీతిగా మనము సిద్ధపడుతున్నామో, ఎట్టి జాగ్రత్తలు మనం వహిస్తున్నామో, ఎట్టి రీతిగా ఇతరులని సిద్ధపరచగలుగుతున్నామో అని మనం ఒకసారి సరి చూసుకునే వారిగా మనం ఉండాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. పక్కన వాళ్ళని సిద్ధపరిచే విషయంలో ప్రోత్సహించేవాడుగా నువ్వు ఉండాలి. వాళ్ళ గురించి ప్రార్థించేవాడుగా నువ్వు ఉండాలి. మనకే అది లేకపోతే పక్కన వాళ్ళని ఏం చేయగలుగుతాం? వాళ్ళకి ఉండదు, మనకి ఉండదు. అంతే డిఫరెన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా టీవీని, బైబిల్ని పక్కన పెట్టుకొని ఈరోజు జరుగుతున్న వాతావరణాలు మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాఫెసీస్, ఏవైతే ప్రవచనాలు బైబిల్లో ప్రవచించబడి ఉన్నాయో, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడ్డది. ఇంకొద్ది ప్రవచనాలు
నెరవేర్పులోనికి అవి అతి త్వరలో రాబోతున్నాయి. ప్రవచనాలు నెరవేరుతున్నాయి అంటే క్రైస్తవ సమాజంలో మనము మేల్కోవాలి. ఏంటి అంటే అన్ని ప్రవచనాలు ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవి ఫుల్ఫిల్ అయ్యే టైంలోనే ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. కాబట్టి సమయము పోనీయక సద్వినియోగపరచుకోండి అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. వేర్ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం టుడే? ఆఫీసులు ఉంటాయి, స్టడీస్ ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటి అన్నింటిలో బెస్ట్ నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? టైము నీకు దేవుడిచ్చిన 24 గంటల్లో దేవుడికి ఎంతసేపు ఇవ్వగలుగుతున్నావు? ఒక 2 hours ఇవ్వగలుగుతున్నావా దేవుడికి? దేవుడితో గడపగలుగుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచన కొద్దిగా శ్రద్ధ వహిస్తాం. మన రక్షణ నిమిత్తమే ఇది. ఉట్టిగే పొందుకున్న రక్షణని నీ నిర్లక్ష్యంతో, నీ అజ్ఞానముతో నువ్వు పోగొట్టుకోకుండా అట్లీస్ట్ ఇన్వెస్ట్ సమ్ టైం. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటారు. ఎందుకు చేస్తారు? రిటర్న్స్ వస్తాయి కదా, రాబడి, లేకపోతే లాభం వస్తుంది కదా. అవునా? మనం కూడా టైం ఇన్వెస్ట్ చేస్తేనే రేపు పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. ఆదివారం చర్చికి వెళ్ళేసి సరిపెట్టుకుంటే దేవుని రాజ్యానికి మనము చేరలేము. కాబట్టి ప్రతిదినము కొద్దిగా సమయము దేవుని కొరకు కేటాయిస్తామా? నీ ఆధ్యాత్మికమైన స్థితిని బాగు చేయమని, నీ బలిపీఠాన్ని కట్టమని, ప్రార్థన కోల్పోయిన నీ జీవితాన్ని మళ్ళా ప్రార్థనతో పురుగొల్పమని, పరిశుద్ధాత్మ సహాయము, వాక్యము అనే జీవాహారముతో మనం నింపబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అంటే రీతిగా మనం దేవుడిని వేడుకుంటే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. ఈరోజు 1వ తారీఖు మార్చ్, ప్రామిస్ మెసేజ్ సర్వీస్. ఈ నెల ప్రామిస్ ఏమి ఇచ్చి ఉన్నాడు దేవుడు అంటే, చూడు నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. మనం ఒకటొకటి గుర్తించాలి. ఏంటి అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మరి వాగ్దానము పొందుకున్న నువ్వు నమ్మకంగా నువ్వు నడుచుకుంటున్నావా, లేకపోతే ప్రభువుకి ద్రోహము చేస్తున్నావు? నేను ఆయన నమ్మాడు. బైబిల్ చెప్తున్నది మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన వాడను అని. సో మనము మన జీవితాల్లో వెళ్తున్న గందరగోళాల నుంచి మనం అనుకుంటూ ఉంటాము, ఈ వాగ్దానం నాకు కాదేమో, ఒకవేళ నాకు అయినప్పటికీ నా బ్రతికింతే, నా కష్టాలు ఇంతే అని. నేను దేవుడి వాక్యం చెప్తుంది, చూడు నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఏమి చూడాలి? ఆయన గాయపడిన హస్తంని చూడాలి. ఆయన నీ కొరకు కలవరి సిల్వలో ఎట్టి రీతిగా వేలాడ తీయబడ్డాడో చూడాలి. ఆయన సిల్వ మీద ఉంటున్నప్పుడంట ఆయన తలంపులన్నీ నీ గురించి అంట. సమాప్తం ఆయను అన్నంత వరకు, ఆఖరి తుది శ్వాస భిక్ష అంతవరకు యు వేర్ ఆన్ గాడ్స్ మైండ్. నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి యెషయా గ్రంథకర్త ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు 49వ అధ్యాయము 16వ వాక్యంలో, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. గాడ్ ఇస్ గివింగ్ us an insight to his word. వాక్యం అనే లోతుల్లోనికి మనము కొద్దిగా ధ్యానించగలిగితే కనుక డివైన్ సెక్యూరిటీ దేవుడు ఇస్తున్నాడు మనకి. మనకి సెక్యూరిటీస్ తెలుసు. సీఎంకి ఒక సెక్యూరిటీ ఉంటుంది, అధికారులకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, పెద్ద పెద్ద ఆఫీసర్స్ లేకపోతే పెద్ద పెద్ద పేరు కాల్చిన వాళ్ళందరికీ వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణ భయం ఉన్నది. కానీ దేవుడు వచ్చినాడు, డివైన్ సెక్యూరిటీ నేను మీకు ఇస్తున్నా. ఏంటంటే చూడు నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకొని ఉన్నాను.
ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప ధైర్యము దేవుడు మనకు కలిగిస్తుండగా ఇంకా మనము భయపడుతున్నామే. ఇంకా భయపడడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చూడు అన్నప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు అంతే. When God is asking you to look, you have to see him. శిలువ మీద ఆయన హస్తాలను చూడాలి. మేకులతోని కొట్టబడ్డాయని ఆ చేతుల మీద ఆయన నిన్ను చెక్కుకున్నాడంట. ఆయనకంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. ఆయనకంటూ ఏదైనా ఈ భూమి మీద ఉన్నదంటే అది నువ్వే, నేనే. అంతగా ప్రేమించాడు ఆయన. మనకు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను ఇంతగా ప్రేమించి, నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకొని, నేను నీ కొరకు నన్ను నేను కల్వరి శిలువలో అప్పగించుకొని, నేను ఇంత జాగ్రత్త వహించి నేను నిన్ను కాపాడుకుంటూ నడిపిస్తున్నానే. మరి నువ్వు ఎందుకు ఇంకా ఈ లోకంలో ఆందోళన చెందుతున్నావు, భయపడుతున్నావు, దిగులు చెందుతున్నావు, విస్మయమవుతున్నావు? ఎందుకు? దేవుని యొక్క విశ్వాసము సరిపడినంత లేదు మనకి. అందుకనే వాక్యం ఎక్కువగా చదువుతున్నప్పుడు విశ్వాసము పెంపొందించబడుతుంది. ఈరోజు యేసయ్యను మనం తెలుసుకున్నాం. ఎట్లా తెలుసుకున్నారు అని అడుగుతాను, నువ్వు ఎట్లా చెప్తావు? ఇప్పుడు బహుశా నేనే ఇప్పుడు ప్రశాంత్ని అడుగుతాను, బాబు ప్రశాంతం యేసయ్యని ఎట్లా తెలుసుకున్నావు అని అడుగుతాను. మేము పుట్టుక క్రైస్తవులండి, మా తాతలు ముత్తాతలు క్రైస్తవులండి అని చెప్పొచ్చు బహుశా. నేడు ఎవరన్నా వచ్చి నిన్ను యేసయ్యని ఎట్లా తెలుసుకున్నావు అని నువ్వు అడిగితే నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఒకటి చెప్పేవారుగా మనం ఉండాలి. ఏంటంటే వాక్యాన్ని నేను ఎక్కువ ధ్యానిస్తుండగా ఆయన గురించి ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోగలిగినాను. ఈ బైబిల్ ఒక పుస్తకం కాదు, కానీ ఈ బైబిల్ ఒక వ్యక్తి. ఈ వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ప్రసంగాలు వెళ్తే తెలుసుకోలేవు, ప్రార్థనలకు వెళ్తే తెలుసుకోలేవు, బైబిల్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాలు నేర్చుకుంటే నువ్వు తెలుసుకోలేవు. ప్రసంగించే పద్ధతులు తెలుసుకోగలుగుతావు, నేర్చుకోగలుగుతావు, అంతేగాని దేవుడిని నువ్వు తెలుసుకోలేవు. దేవుడిని నువ్వు తెలుసుకోవాలంటే కనుక నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు, నువ్వు వాక్య ధ్యానంలో ఉన్నప్పుడే దేవుడిని తెలుసుకుంటావు. అటు సమయం కానీ నువ్వు వెచ్చించగలితే, ఇన్వెస్ట్ చేయగలితే నీ విశ్వాసం తప్పక పెంపొందింపబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తుండగా మనము ధైర్యము తెచ్చుకున్నాం. ఈ లోకంలో నీకు శ్రమ అన్నాడు, అవునా? అవును. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక కష్టము లేకపోలేదు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ధైర్యంగా ఉండండి. ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించాలి. మరి జయించాలి అంటే డివైన్ పర్పస్, డివైన్ సెక్యూరిటీ, డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్ నీకు కావాలి. ఇవి నీకు లేకుండా యూ కాంట్ బి సెక్యూర్డ్ ఇన్ హిమ్. నువ్వు ఆయనలో కాపాడబడలేవు. క్రైస్తవుడిగా జీవించగలుగుతావు, కానీ క్రీస్తులో కాపాడబడని వాడుగానే ఉండిపోతావు. నువ్వు ఆయనలో కాపాడబడాలి, భద్రపరచబడాలి అంటే కనుక నువ్వు వాక్యములో నీ జీవితాన్ని స్థిరపరచాలి. నీ హృదయము వాక్యంతో నింపబడాలి. అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, అది నేను జీవింపజేస్తుంది. ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ ఆ ప్రోత్సాహాన్ని పురిగొల్పుతుంది దేవుని వాక్యము. కాబట్టి వాక్యాన్ని మనము చదువుతాము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చూడు నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. సో ఈ మాటకి అర్థం ఏంటి అంటే, దైవిక కాపుదల దేవుడిస్తున్నాడు మనకి, డివైన్ సెక్యూరిటీ దేవుడిస్తున్నాడు. అంత మాత్రమే కాక డివైన్ ఇంటిమెసీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. నీవు ఆయనని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు అని ఆ ఇంటిమెసీ తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 చూడండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అక్కడ ఏమని చెప్తున్నాడు పాత నిబంధనలో? చూడుము నేను నిన్ను
నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభు స్వయాన ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి నన్ను వెంబడిస్తాయి, నా చేతిలో నుంచి ఎవరు వారిని అపహరించలేరు. ఎంత సెక్యూర్ వర్డ్స్ దేవుడు ఇస్తున్నాడు చూడు. ఈ మాటల్ని, ఈ రెండు వాక్యాల్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు అనుగ్రహిస్తున్న బలాన్ని పొందుకోవాలి. దేవుణ్ణి బట్టి ధైర్యంగా మనము నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడికి కావాల్సింది ధైర్యం, క్రైస్తవుడికి కావాల్సింది వాక్యం, క్రైస్తవుడికి కావాల్సింది ఆత్మ నడిపింపు, క్రైస్తవుడికి కావాల్సింది దైవిక భయభక్తులు. ఇవి మనకు ఉంటున్నాయా? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు చెప్తున్న రీతిగా, నా తండ్రి నాకన్నా గొప్పవాడు, నా తండ్రి చేతి నుంచి మిమ్మల్ని ఎవరు అపహరించలేరు. సో యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ తండ్రి చేతిలో ఉన్నది. నీ డాడీ నీకు జన్మనిచ్చుండొచ్చు, కానీ ఆయన చేతిలో నువ్వు లేవు. హైదరాబాద్ పట్టణంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ గుర్తించాలా, దేవుని చేతిలో నువ్వు కాపాడబడుతున్నావు. దేవుని చేతిలో ఆయన మీకు సెక్యూరిటీ, కాపుదల అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన చేతిలో ఉన్నావా, లేక ఆయన చేతి నుంచి విడిపింపబడి నువ్వు లోకంలో జీవిస్తున్నావా? లోకంలో ఉంటే నీకు ప్రమాదము కాసుకొని ఉన్నది, కానీ నువ్వు ఆయన చేతిలో ఉంటే కనుక నీకు కాపుదల ఉన్నది. ఆ కాపుదలలో మనము భద్రపరచబడాలి. ఆ కాపుదలలో మనము విశ్వాసంలో పెంపొందించబడాలి. ఆ కాపుదలలో దేవుని గురించిన అనుభవ జ్ఞానము ఎక్కువగా మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము దేవునితో గడపగలుగుతామో, మన మనసుని ఆయన మీద నింపగలుగుతామో, వాక్యాన్ని ధ్యానించగలుగుతామో, ఎక్కువ సమయము ఆయనతో గడపగలుగుతామో, ఇవ్వగలుగుతామో, గాడ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ అని ఆయనను బట్టి ధైర్యమును తెచ్చుకోగలుగుతాం. ఈరోజు ప్రార్థనలకు వెళ్తున్నాము, ప్రార్థనలు చేయించుకుంటున్నాం, కానీ యథావిధిగా మనం జీవిస్తున్నాము. దెర్ ఇస్ నో స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ ఎదుగుదల మనలో లేకుండా ఉంటున్నది. ఎందుకంటే నీకు ఏకాంత సావాసము ప్రభుత్వం లేక నువ్వు ఆ ధైర్యాన్ని పొందుకోలేకపోతున్నావు. కాబట్టి డివైన్ సెక్యూరిటీ అండ్ ఇంటిమసీ దేవుడు ఇస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన చేతి నుంచి నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నా చిత్తం లేకుండా నీ నెత్త నుంచి ఒక ఎంటుక కూడా రాలేదు. మరి దేవుడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే మనం ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఆయన మీద నింపలేకపోతున్నాం? ఎందుకంటే మనం బలహీనులము. అందుకనే ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిదినము ఆయన అందిస్తున్న వాక్యము, అందుకనే పరలోక ప్రార్థనలు నేర్పించారు కదా, నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. వాట్ ఈస్ దట్ అనుదిన ఆహారం? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదినము కీర్తన 24-23 చదివేసి సరిపెట్టుకోవడం కాదు క్రైస్తవ జీవితము. 91 కీర్తన భయం వచ్చినప్పుడు చదివేసి బైబిల్ మూసేయడం కాదు క్రైస్తవ జీవితము. కష్టం వచ్చినప్పుడు 121 చదవడం కాదు క్రైస్తవ జీవితము. కొండల తక్కువ కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకు ఎత్తుతున్నావు? భయం కలిగింది కాబట్టి ఎత్తుతున్నావు. ధైర్యంగా ఉంటే అది భయము నిన్ను తలదించుకొని వెళ్ళిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్ పురికొల్పబడాలి ప్రభుత్వం మనకి. అటు ఇంటిమసలో, అటు అన్యోన్య సావాసంలో వాక్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు జీవించాలి. ఈ భూమిని విడిచిపెట్టి మన యాత్ర ముగించినాక యుగ యుగాలు ఎల్లకాలము దేవునితో జీవించాలి. కాబట్టి ఈ భూమి మీద ఉంటున్న మనము ఇక్కడ ఆయనతో జీవించలేని వారుగా ఉంటే రేపు నువ్వు ఆయన చేరుకోలేని వాడుగా ఉండిపోతావు. అందుకనే దేవునితో నడు. హానోకు దేవునితోనే ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు ఆ భాగ్యం మనకు కూడా ఇచ్చాడు. మనమే ఆయనని గుర్తించాక, ఆయనను అర్థం చేసుకోక, అట్లీస్ట్ అంత భక్తి పనులు నానప్పటికీ అట్లీస్ట్ ఆయన మార్గంలో నడుచుకుంటున్నామా? ఆయన చెప్పిన మాటకి విధేయత చూపుతున్నామా?
ఆ ప్రకారం జీవించగలుగుతున్నామా? ఏమీ చేయలేకుండా వచ్చి క్రైస్తవము పేరుతోని పాటలు పాడుతూ మందిరానికి అటెండ్ అవుతూ నీకు ఆయనలో ఎదుగుదల లేక నువ్వు అటు రీతిగా జీవితాన్ని కొనసాగించేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? కాబట్టి మనం ఒకటి గుర్తిస్తాం, డివైన్ సెక్యూరిటీ ఇచ్చాడు, ఇంకొకటి ఇంటిమసీ ఇచ్చాడు. నువ్వు ప్రార్థించకపోయినా తండ్రి కుడి పాఠశాల కూర్చొని ఆయన నీ గురించి ఈ రోజుకి కూడా ప్రార్థన చేస్తున్నాడు. బికాస్ హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు కదా ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకొని ఆయన ప్రేమించడం ప్రారంభించు. స్టార్ట్ లవింగ్ గాడ్ టుడే. ఈ లోకంలో ప్రేమలను చూసినావు, స్నేహితుల ప్రేమలను చూసినావు, భార్యాభర్తల ప్రేమను చూసినావు, తల్లిదండ్రుల ప్రేమను చూసినావు, బంధుమిత్రుల ప్రేమను చూసినావు. అన్నీ తాత్కాలికమైనవే. అందుకనే పాట పాడుకుంటాం కదా, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. కష్టం వచ్చినప్పుడు సిలువ దగ్గర చేరడం కాదమ్మా. జీవితం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన ప్రేమని రుచి చూచి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏది ఆయనలో ఫలపరిమైన జీవితము మనకి? బాప్తిజం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మందిరానికి నడిపింపబడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. బట్ గాడ్ ఇస్ స్టిల్ వెయిటింగ్. ఆ చెట్టును చూసి బాధపడ్డాడంట, పచ్చగా ఉంది, బాగానే ఉంది, అంజూరం చెట్టు. పాపం యేసయ్య ఆకలేసింది, దాని దగ్గరికి వెళ్ళాడు, ఏమన్నా దొరుకుతుందేమో తిందామని. అది పచ్చగా ఉంది కానీ దాంట్లో ఫలం లేదు. మనం కూడా అట్టి రీతిగానే ఉన్నాం. ఈరోజు సంఘంలో నాటబడ్డాం, పచ్చగా ఉన్నాం, వింటున్నాము, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటున్నాము, అమ్మగారు వందనాలు అంటున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ప్రభు నిన్ను చూస్తుండగా ఫలమేది? ఫలించు, ప్రభు కొరకు ఫలిస్తాం. మనకు ఒకటి దేవుడు అప్పగించిన పని ఏంటి తెలుసా? మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. ఫలించాలి ప్రభు కొరకు. ఫలాలు లేవయ్యా, ఫలించలేకపోతున్నాయని ప్రార్థన చేసుకోవాలి. ఫలాల కొరకు వేడుకోవాలి ప్రభుని. కోత ఎంతో విస్తారంగా ఉన్నది కానీ పరివారం లేరంటున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు నడుము కట్టుకొని ఆయనకి చెత్త పనివాడుగా నువ్వు కానీ నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించగలితే, నేటి నుంచన్న వాక్యాన్ని ధ్యానించి వాక్యంలో నువ్వు ఎదగగలితే, ప్రభుని నువ్వు అర్థం చేసుకోగలితే, ప్రభు చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోగలితే, దాన్ని నేను నెరవేరుస్తా ప్రభు అని నువ్వు ఆయనకి నీ హస్తాన్ని నువ్వు అందించగలితే ప్రభు తప్పక నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ నెల ప్రామిస్ ప్రకారము డివైన్ సెక్యూరిటీ అండ్ ఇంటిమసీ ఇస్తున్నాడు. ఇంకొకటి సెకండ్ స్టెప్ ఏంటి అంటే కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆయన ఇస్తున్నాడు. ప్రతినిత్యము ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వాక్యాలు చూడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వాక్యాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వాళ్ళు మౌనంగా ఉండరు. యెహోవా విజ్ఞాపనకర్తలారా, జ్ఞాపకర్తలారా, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. అన్యులు త్రాగరు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నా రాజ్యము స్థాపించేంత వరకు నేను కావలి వారిని నేను ఉంచి ఉన్నాను.
ఎవరి కాబేలు వారు? కాపర్లా? యూనిఫామ్ వేసుకొని నైట్ డ్యూటీ చేసేవారా? 8 అవర్స్ డ్యూటీ చేసేవాళ్ళ? ఎవరు మీకు చెప్పండి. దేవుడు అంటున్నాడు, వాచ్మెన్ ఆన్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము ప్రాకారంలో కాపాడడానికి కావలి వారిని ఆయన ఉంచి ఉన్నాడు. కావలి వారి పని ఏంటంటే ఎప్పుడు ఏ శత్రువు చొరపడకుండా కాపాడుతూ ఉంటారు మనము లోపల. ఈరోజు భారతదేశంలో మనము ఇంత మంచిగా కూర్చొని ఆరాధిస్తూ మనకి ఇష్టమైనప్పుడు వెళ్ళి హోటల్లో కూర్చొని బిర్యానీ తినగలుగుతున్నాము అంటే మన దేశాన్ని సరిహద్దుల మీద బార్డర్స్ దగ్గర కావలి కాచేవారు ఉన్నారు. ఇండియన్ ఆర్మీ ఉన్నది, సముద్ర తీరాన ఇండియన్ నేవీ ఉన్నది, ఆకాశము గాలిలో చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నది, సముద్ర భాగంలో చూస్తే నేవల్ ఫోర్సెస్ ఉన్నాయి. వీళ్ళందరూ మనల్ని కాపాడుతున్నారు కనుకనే ఈరోజు మనము ఇంత క్షేమముగా ఇంత నెమ్మది కలిగి మనం ఉండగలుగుతున్నాము. అట్టి రీతిగానే దేవుడు ఈ యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని ప్రజలు అక్కడికి చేరాలి అని ప్రతినిత్యము వాళ్ళ గురించి కావాలని వారు ఇచ్చున్నాడు. అట్టి రీతిగానే ఆయన ప్రతినిత్యము అవి ఎక్కడ శత్రువులు వచ్చి చొరపడి వాటిని నశింపజేస్తారని ఆయన ఒక ప్రాకారంలో వేసి ఉన్నాడు. ప్రార్థన అనే ప్రాకారము మన చుట్టూ ఉంటున్నది. కావలి వారు ఉంటున్నారు, నీ గురించి ప్రార్థించే ప్రార్థన వీరులు ఉంటున్నారు, నీ తల్లిదండ్రులు ఉంటున్నారు ప్రార్థన చేసేవారు. ఈరోజు ఇంతమంది ప్రార్థనలు మనము కలిగి ఉంటున్నాము కనుకనే మనము ప్రార్థన చేయకపోయినా క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. మనము వాక్యము చదవకపోయినా క్షేమంగా మనం ఉన్నాం. ఎందుకు తెలుసా? దేవుడు ఆల్రెడీ మనకు కాపుదలగా అనేకుల్ని ఉంచి ఉన్నాడు. ఆయననే తండ్రి కుడి మార్చాన కూర్చొని నీ గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇంత కాపుదల్లో మనము కాపాడబడుతుండగా ఎందుకు ఇంకా దేవుణ్ణి తెలుసుకోక, దేవుడు సమీపంగా జీవించక ఇంకా లోక భాషల వైపున చూస్తున్నాం? దేవుడు నిన్ను కాపాడుకున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క ఫైనల్ ప్రణాళిక ఏంటి అంటే ఈ యెరూషలేము ఏదైతే ఉన్నదో ఆ యెరూషలేములో నిన్ను చేర్చడం ఆయన ఆఖరి పని. సృష్టిని ప్రారంభించాడు, ఆయన చేయవలసినన్ని చేశాడు, ప్రాణాన్ని దారిపోసాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన ప్రైమ్ గోల్ ఏంటంటే ఆ యెరూషలేములో నువ్వు ఉండాలి అంతే. ఆ యెరూషలేములో మనం ఉండాలి అంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు కాపుదలలో భద్రపరచబడాలి. నీకు ప్రార్థించిన వాళ్ళు ప్రార్థన సపోర్ట్ ఉండాలి, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, నువ్వు జాగ్రత్త వహించాలి. మా మమ్మీ నా గురించి ప్రార్థన చేస్తుంది, నేను ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా అంటే కాపుదల ఉంటుందా? నాకు ఉండదు. మన వంతు కూడా మనము ఇంప్లిమెంట్ చేయాలి. దేవుడు రక్షణ ఇచ్చాడు, కొనసాగించుకునే కృపను పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. దేవుడు రక్షణ ఇచ్చేస్తాడు కదా అని కృపని పొందుకోకుండా రక్షణను కాపాడుకోకపోతే ఎట్లా? కాబట్టి నేటికన్నా దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకొని ఆయన సన్నిధి ప్రతినిత్యము మన దగ్గర ఉంటున్నదని మనము ఎప్పటికీ మర్చిపోవద్దు. మనలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటంటే లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు అని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాము. కానీ యోసేపు అట్లా చేయలేము. నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఈ పని చేయడానికి ఏమాత్రము సాహసించను. నా దేవుడి ముందు నేను ఇట్లాంటి పనులు చేయగలుగుతానని ఆ దైవిక భయభక్తులు కనపరిచి ఆ వచ్చిన శోధన నుంచి వాడు పారిపోయినాడు. ఈరోజు మనం కూడా అట్టి రీతిగా భక్తి చేసే వాళ్ళగా మనం ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు భక్తి చేసే క్రైస్తవులుగా మనం ఉండద్దు. నిజంగా మన హృదయాంతరంగాల్లో ఆ భక్తి, ఆ దైవిక భయభక్తులు మనం దేవునికి కనపరచగలుగుతున్నామా?
ఆయన అంటున్నాడు, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, కాన్స్టెంట్ ప్రెసెన్స్ నా దగ్గర ఉన్నది. అట్టి రీతిగానే అండ్ మై కేర్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, నేను నీ గురించి చింతిస్తున్నాను అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్ అంటున్నాడు. కానీ మనం దేవుని బిడ్డలుగా మనం ఫ్యూచర్ మీదనే మన ఫోకస్ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? రూట్ మారిపోతుంది. పరలోకానికి చేరవలసిన మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం కాబట్టి డెస్టినేషన్ చేంజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. మన డెస్టినేషన్, అందుకనే పౌలు అంటూ ఉంటాడు, ఈ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి అంటున్నాడు. దేవుడు తండ్రి కుడిపార్చాన తన కుమార్తె కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు నీ గురించి. ఈ రోజు కన్నా దేవుని యొక్క ప్రణాళిక, ఆ సాల్వేషన్ ప్లాన్ నువ్వు అర్థం చేసుకొని నీ రక్షణను కాపాడుకుంటావా? సరే సరే, లేదు అందరు క్రైస్తుల్లాగా నాకెందుకులే చెప్పేవాళ్ళు చెప్తారు, నేను చేసే భక్తి నేను చేస్తాను అని అజాగ్రత్త వహించినవా? పరిహాసం తప్పదు, కాన్సిక్వెన్సెస్ ని తప్పించుకోలేము. కాబట్టి అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. యుద్ధాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించము. అందుకనే వాక్యంలో ఉంటుంటుంది కదా, మత్తయి సువార్తలు అనుకుంటాం, ఏమనుంటుందంటే మీ తలలు పైకెత్తము, విమోచన దినము సమీపించి ఉన్నది. లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్, ద రిడెంప్షన్ డ్రాయత్ నియర్. ఆయన మనకి ఫైనల్ ఏమంటారు అకంప్లిష్మెంట్ అంటే ఆయన ప్రారంభించిన ఈ రక్షణని ఆయన ముగించాలన్న దినాలు దగ్గర పడ్డాయి. ఏంటి అంటే ఈరోజు రక్షణ పొందుకున్నాము కానీ ఇంకా పాపంలోనే ఉంటున్నాము. పౌలు అంటూ ఉంటాడు, నేను ఈ దేహంలో ఉన్నంత కాలము ప్రభువుకి దూరంగా ఉంటున్నాను. ఈ దేహంలో నాలో ఏమి మంచి లేదు, దీని నుంచి తప్పించేవాడు ఎవడున్నాడు? ఎవడన్నా దీని నుంచి నన్ను విడిపిస్తాడా అని అడుగుతున్నాడు. విడిపోయేదానికే ప్రభు రెండో రాకడంలో రాబోతున్నాడు. ఫైనల్ ఏంటి అంటే, ఫైనల్ ట్రయంఫ్ ఏంటి అంటే, ఈ పాపంని జయించలేని మనము ఆయన రాకకి సిద్ధపడితే ఆ పాపాన్ని జయించే శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం నుంచి మానవత్వము సంపూర్ణ విడుదల పొందుకునేదే ప్రభు రాకడ సమయము. పాపము నిన్ను విడిచిపెట్టదు, నువ్వే దాన్ని పసిగట్టి విడిచిపెట్టాలి. ఉదయకాలం కూడా ధ్యానించినాం మనం. సిన్ విల్ నాట్ లీవ్ యూ అట్ ఆల్. అది నిన్ను వెంబడిస్తుంటది, అది నిన్ను విడిచిపెట్టదు. నువ్వే నీలో ఉంటున్న పాపాన్ని నువ్వు గుర్తించి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యము చేత, ఆయన అనుగ్రహిస్తున్న బలము చేత ఆ పాపాన్ని జయించే శక్తిని చేకూర్చుకోవాలి. ఇట్ ఈస్ యువర్ టర్న్. అది నీ వంతు, దేవుడు ఏం చేయలేడు. ప్రభావం పుట్టడమే పాపంలో పుట్టించినావు కదా, నేనేం చేయాలి ప్రభు అంటే నాకు తెలియదు అంటాడు. పాపంని జయించు, పాపంని జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే కలవరి శిలువలో ఆయన అపవాది వాడి యొక్క తలని చితకగొట్టి ఉన్నాడు. వాడు తల చితకగొట్టిన వాడై ఉండే ఇంత ఆడిస్తున్నాడు అంటే, వాడికి తల ఉందంటే మనం బతికేటోళ్ళమా? అస్సలు వదిలిపెట్టాడు. వాడు తోకతోనే ఆడిస్తున్నాడు. సో ఎంత భయంకరమైన క్రూరత్వము కలిగిన వాడు ఆలోచించండి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇవన్నిటిని మనం తలపోసుకుంటూ ఒకటి ధైర్యంగా ఉండాలి. ఏంటంటే హిస్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఇస్ ఆల్వేస్ దేర్ విత్ us. అట్టి రీతిగానే ఆయన ప్రతినిత్యము తన కనుపాప వలె నేను కాపాడుకుంటున్నాడు. నీ భార్య నిన్ను కేర్ తీసుకోలేమో, నీ భర్త నీ గురించి పట్టించుకోలేమో, నీ పిల్లలు నీ గురించి పట్టించుకోలేమో, కానీ అన్ని నీ దగ్గర నుంచి పొందుకుంటూ అనుభవిస్తారేమో, కానీ దేవుడు నీ గురించి పట్టించుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ముందుగానే చెప్పాడు, నువ్వు నా అరచేతిలో చెక్కబడ్డావు. కాబట్టి ఈ రెండు మనం గుర్తిస్తాము. డివైన్ సెక్యూరిటీ అండ్ ఇంటిమసీ దేవునితోనే మనకు ఉన్నదా? దేవుడైతే ఇస్తున్నాడు డివైన్ సెక్యూరిటీ, నా కాపుదల నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అంటున్నాడు. ఇంటిమసీ నీకున్నదా? దేవునితో సావాసంగా నుంచి ఉండగలుగుతున్నావా? రెండో కోణంగా మనం చూసుకున్నట్లయితే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ప్రతినిత్యము మనతో ఉన్నది. ప్రతినిత్యము మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు అని
దేవుడు తెలియజేస్తాడు. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 12-13 వాక్యాలు ఒక ఉంటుంది చూడండి, ముగించేస్తాడు. ముందు రాబోతున్న తరములకు దాని వివరము నేను మీకు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, వాటిని చూడుడి. కాబట్టి దేవుడి కన్సిడరింగ్ జయన్స్, రాంపార్ట్స్ అండ్ టవర్స్ అన్నిటినీ జాగ్రత్తగా మనము శ్రద్ధ వహించి చూసేవారుగా ఉండాలంట. దేవుని రాజ్యాన్ని మనము చేరుకోవడం కాదు, దేవుని రాజ్యాన్ని ఇక్కడే మనం కళ్ళారా చూడాలి. అందుకని యేసుప్రభు వారు చక్కటి మాట ఉన్నారు కదా, దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? అది మీ మధ్యలోనే ఉన్నది. అది చూసిన నేత్రాలు మనకున్నాయి, అటు విశ్వాసం మనకున్నదా? చూడండి, నిదానించి చూడండి అంటున్నారు. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ హియర్. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నా అన్నాడు ప్రభు. ప్రభు ఉన్నదే పరలోక రాజ్యం. ప్రభు లేదే పరలోక రాజ్యం కాదు, అది పైన ఉన్న లోకం అనొచ్చు. ప్రభు ఎక్కడ ఉన్నాడు తెలుసా? మన మధ్యలో ఉన్నాడు. ఆయన రాజ్యం ఎక్కడ ఉంది తెలుసా? ఇక్కడే ఉన్నది. మనమందరం అవ్వం తెలుసా? ఆయన కుమారులము, కుమార్తెలము. మనని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన శరీరము తోని మనని పోల్చి ఉన్నాడు. రక్తాన్ని చిందించి ఈ శరీరాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ శరీరంలో చేర్చబడి రక్షణ పొందుకొని నీ జీవితంలో దేవుని గురించిన సరైన అవగాహన లేకపోతే నామకార్థ క్రైస్తవుడు మిగిలిపోతావు. యెరూషలేముని నిదానించి చూడండి అంటున్నాడు. అది సమీపిస్తున్నది. ఎక్కడున్నా యెరూషలేము కళ్ళ ముందు కనిపిస్తలేదో అని అడగచ్చు. దైవ ధ్యానములో నీ మనసుని దేవుని మీద నిలిపి ఆ యెరూషలేముని నేను కూడా చూడాలి ప్రభా, నిదానించి చూడమంటున్నావు కదా. నిదానించి చూస్తా ప్రభా అంటే ఆ నిదానించే సమయంలోనే నీకు తగిన సిద్ధపాటు ఇస్తాడు. ఆ యెరూషలేములో ఏందో అది నీకు బయలుపరుస్తాడు. నేను నీకు చెప్పే చేస్తాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ టెల్ యూ అబౌట్ ద థింగ్స్ టు కమ్. ఆయన రాజ్యం రాబోతుంది, అవి నీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. అందుకనే నిదానించి చూడమంటున్నాడు యెరూషలేముని. ఈరోజు చూడగలుగుతున్నామా? ఒక అమ్మాయిని చూడగలుగుతున్నాము, ఒక అబ్బాయిని చూడగలుగుతున్నాము నిదానించి. దేవుడిని చూడగలుగుతున్నామా? తేరు చూస్తున్నాడు ఆయన మన వైపు. అంత భయంకరమైన శరీరము గాయపరచబడినప్పటికీ కూడా కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన నిన్నే చూస్తున్నాడు. నా ప్రేమను ఈ రోజు కన్నా అర్థం చేసుకో. ఈ రోజు కన్నా నీ హృదయంలో నాకు చోటివ్వు. ఈ రోజు కన్నా నా రాజ్యము కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. నా రాజ్యం అది త్వరలో రాబోతున్నది. ఎంతమంది అయితే విశ్వసించి, ఎంతమంది అయితే ఆయన రాజ్యము కొరకు వాళ్ళు నిదానించి చూసి ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క సావాసాన్ని, ప్రభు యొక్క ప్రసన్నతని ఎందరైతే అనుభవించి ఈ లోకయాత్రని ముగించుకొని వెళ్ళారో వాళ్ళందరూ ఆయన రాజ్యంలో మనని కలుసుకొని రాబోతున్నారు. పరిశుద్ధులందరితోనే ఆయన రాబోతున్నాడంట. దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ప్రవచనము నెరవేర్చబడుతుంది, అతి త్వరలో నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా నడిపింపబడుతున్న మనము యెరూషలేమును నిదానంగా నువ్వు దాన్ని పరిశీలన చేసే సమయం నీకు ఉంటుంది కదా. మనసులో అయితే కోరిక ఉన్నది, ఏమని? దేవుని రాజ్యానికి వెళ్ళాలని. కానీ జీవితంలో సరైన విధానము లేదు. దేవుణ్ణి అడుగుదాం, దేవా నిదానించిన ఎట్టి రీతిగా నేను నడిపింపబడాలి. నీ సన్నిధిని, నీ ప్రసన్నతని, నీ రాజ్యాన్ని నేను ఎట్టి రీతిగా నేను అనుభవించి ఆ రాజ్యానికి నేను సిద్ధపడాలో నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడగగలితే కనుక దేవుడు తప్పగా ఆయన నీకు సహాయము ఆయన చేస్తా అంటున్నాడు.
అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇర్మయా గ్రంథం 22వ అధ్యాయము 24 వాక్యం చూసుకుని ముగించుకుందాం. ఇర్మయా గ్రంథము 22వ అధ్యాయము 24వ వాక్యము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను దాని మీద నుండి ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. 22-24 చదివినవా? 22 చాప్టర్ 24 వర్స్. మరొకసారి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖ ఉంగరంగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నేను ప్రమాణము చేయుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు అంటున్నాడు, నిన్ను ఆయన ఒక సీక్రెట్ రింగ్ గా ఆయన ఉంచుకొని ఉన్నాడు. నువ్వు కానీ ఈ రోజు కూడా నీ పిలుపు ఏదైతే ఉందో, కాలింగ్, ఆ ప్రకారం నువ్వు జీవించకపోతే కనుక ఈ ఉంగరం ఒకరోజు తీసివేస్తాడంట. నువ్వు ఇప్పటి వరకు దేవుని బిడ్డగానే ఉంటావు, కానీ నువ్వు సరైన రీతిలో దేవుణ్ణి తెలుసుకోలేకపోతే చేర్చుకున్న దేవుడు తీసివేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ ప్రకృతి సంబంధులం కాదు, మనము ఆత్మీయులము, ఆత్మ సంబంధులము. ఆత్మని పొందుకొని ఆ నూతన యెరూషలేముకి సిద్ధపడిన వలసిన వారం మనం దేవుడు ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఉన్నాను. హీ లవ్డ్ యూ సో మచ్ దట్ హీ వాంట్స్ యూ. ఇక్కడ వచ్చింది పెద్ద గందరగోళం. ఏంటి అంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన కావాలి. కానీ మనం ఏమంటే, మనము లోకాన్ని ప్రేమిస్తున్నాము, ఆయన కావాలని కోరుకుంటున్నాము. అప్పుడు అంటున్నాడు దేవుడు ఇంటి వారితోని, బిడ్డ ఇంతకాలము నా ఉంగరంలో నేను దాచుకున్నాను, కానీ ఇప్పుడైతే నేను నీ పద్ధతులు మార్చుకోకపోతే, తగిన సిద్ధపాటును కలిగి జీవించకపోతే నేను నిన్ను తీసివేస్తాను. అందుకని అంటాడు కదా, తోటమాలితోని ఇంకొక ఏడాది గడవయ్యి నేను దగ్గరుండి దాన్ని కాపాడుకుంటాను, దాన్ని ఫలింపజేస్తాను అని యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. సమయం ఇంకా కొద్దిగా ఇవ్వమని, మనకి ఇంకా ఫలము లేదేమో నీ జీవితంలో, ఇంకా ప్రభు యొక్క వాక్యం అనే తోటలను నాటబడలేదేమో, వాక్యమందు కనువిప్పు లేక ఆ రాబోతున్న నూతన యెరూషలేములోనికి తగిన సిద్ధపాటు, అటువంటి ఆసక్తి, అటువంటి ఏమంటారు ప్రయాస, అటువంటి కృషి నువ్వు చేయలేకపోతున్నావేమో. గాడ్ ఇస్ స్టిల్ ఇన్ బిట్వీన్ యాజ్ అ మీడియేటర్. తండ్రి గురతకి మానవుడు గురి కాకముందే యేసు ప్రభు వారు మధ్యవర్తంగా వచ్చి ఆ ఉగ్రతని ఆయన ఆర్పివేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహము వలె తండ్రి యొక్క ఉగ్రతని భూమి మీద కురిపించడానికి రాబోతున్నాడు. కాబట్టి మనం ఒకటి గుర్తిస్తాం. అరచేతిలో చెక్కుకున్నా అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాడు, ప్రాకారాలు నీ చుట్టూ వేసా అన్నాడు. అటు రీతిగానే నా వేలుకి ఉంగరము మీదనే నేను పెట్టుకొని ఉన్నా అంటున్నాడు. ఒకవేళ లేకపోతే దాన్ని తీసివేస్తా అంటున్నాడు. ఆఖరిగా మనం చూసుకుంటే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యం. హగ్గయి ఎక్కడ ఉంటుంది తెలుసా? రోడ్ అవతల ఉంటుంది అని చెప్పద్దు, బైబిల్లో ఉంటుంది చూడండి. 2:23 నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తున్నట్టు. అంటే
ఆ దినమున, ఏ దినం అది? ఆయన ప్రత్యక్షమయ్యే గడి అది. మధ్యాకాశంలో ఆయన రాబోతున్న దినం అది. ఆ దినమున ఆయన నిన్ను తీసుకొని ఆయన ఏం చేస్తాడంట? ముద్దర ఉంగరంగా చేస్తాడంట. దీనికి వాక్యము ఎటు రీతిగా మనము చెత్త కూర్చుకొని అర్థం చేసుకోవాలంటే, నూతన యెరూషలేములో కొత్త పేరు నీకు ఇస్తా అంటున్నాడు. ముద్రిస్తాడట నీ పేరు. జీవ గ్రంథంలో నీ పేరు ముద్రింపబడుతుంది. పరలోక రాజ్యంలో నీ పేరు ముద్రింపబడుతుంది. బైబిల్ చదువుతుండగా దేవుడు చక్కని తలంపులు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు బహుశా పురాణపు కట్టడాల మీద మనం చూసుకుంటున్నట్లయితే ఫలానా వాళ్ళ గృహము అని రాతి మీద చెక్కబడి ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పాత నిబంధన మోసే ధర్మశాస్త్రం నుంచి వచ్చినాయి. యాజకులు నియమించినప్పుడు దేవుని పరిచయకి వాళ్ళ పేర్లు రాత్రుల మీద చెక్కేవారు. ఎందుకంటే దే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ కెన్ టేక్ ద ప్రొసీడింగ్స్ టు గాడ్. ప్రజల యొక్క పాపాల నిమిత్తము పరిహార్థ బలులన్నీ ఈ యాజకులు మాత్రమే తీసుకువెళ్ళగలుగుతారు. దేవుడు వాళ్ళ ద్వారానే పాపాలను క్షమించగలుగుతాడు అని ఈ యాజకుల యొక్క పేర్లు ఆ రాతి మీద వాళ్ళు చెక్కేవారు. పాత నిబంధనలు చదువుకుంటున్నాండి. నేను బండి మీద వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇంటిని గమనిస్తుంటా, పేర్లను చదువుతూ ఉంటా. డోర్ నంబర్లు, కాలనీ పేర్లు, స్ట్రీట్ నంబర్లు చూస్తూ ఉంటా. అప్పుడు అనుకుంటూ ఉంటా, అబ్బా ఒక రోజు మీ పేరు నా పేరు ఆ పరలోక రాజ్యపు ద్వారాల మీద చెక్కబడి ఉంటుంది, అది నిరంతరం ఉంటుంది. ఈ రోజు ఇంటి మీద నువ్వు రాతి పెట్టుకుంటావేమో, అది ఒక రోజు కూర్చోబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక ముద్రపు ఉంగరంగా ఆయన నీ పేరు ఉంచాలంటున్నాడు. ఒక కొత్త పేరుతోనే నిన్ను పిలుస్తాను అంటున్నాడు. ఆ రాజ్యం నీ కొరకు ఆయన సిద్ధపరిచిన అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడి నెల చేసిన వాగ్దానం ప్రకారము చూడుము, నేను నేను అరచేతిలో చిక్కుకొని ఉన్నాను. మర్చిపోద్దు ప్రభు యొక్క మాటలు. ఈరోజు విశ్వాసంలో ఎందుకు తొలగిపోతున్నాం తెలుసా? ప్రభు మాటల్ని మనం మర్చిపోతున్నాము. పనికి రాకుండా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, కానీ ప్రభునే స్వయాన మర్చిపోతున్నాము. ఎటువంటి జీవితాలు మనకు జీవిస్తున్నాము చూడండి. నేటి కన్నా ప్రభు యొక్క మాటల్ని మనము హద్దుకొని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ ధైర్యాన్ని చేకూర్చుకొని ఆ తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించి ప్రభు అని పరిశుద్ధాత్మ సావాసంలో మనం నిలిచి ఉండగలితే తప్పక దేవుని సన్నిధిలో నిదానించి ఆయన రాజ్యము గురించి తలంపులతో నింపబడగలితే, ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవించగలితే అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. మధ్యాకాశంలోనికి ఆయన నిన్ను చేర్చుకోబోతున్నాడు. కాబట్టి ఈ నెల వాగ్దాన ప్రకారము నా ప్రియ సంగమా, భయపడద్దు. మనము దేవుని చేతిలో ఉన్నాము. యోహాను సువార్తలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు కదా, ఎవరు నా చేతి నుంచి మిమ్మల్ని అపహరించలేరు. కానీ ఉన్నాడు ఒకడు, జాగ్రత్త వహించాలి. గజ్జు సింహము వలె ఎవరిని మృగుదనా అని తిరుగులాడుచున్నాడంట. వాడు తిరుగుతున్నాడంటే మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. నువ్వు కూడా వారితో సరి సమానంగా తిరిగి వాడుకుంటే ఎప్పుడో మింగేస్తాడు వాడు. కాబట్టి జాగ్రత్త వహిస్తాము. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభా ప్రతి దినము నేను నీ వాగ్దానాన్ని నేను తలపోసుకుంటూ ఆ ధైర్యాన్ని, ఆ ప్రోత్సాహాన్ని చేకూర్చుకునే కృపను నాకు దయచేయి. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. నీ ప్రేమలో నేను నిలిచి ఉండి నీ కొరకు నేను ఫలించే బిడ్డగా నీ సహాయము నాకు దయచేయి. అంత మాత్రమే కాక ప్రభా, నా జీవితాన్ని నైనా నీ కొరకు నేను సమర్పిస్తుండగా నీ కొరకు ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు. అంత మాత్రమే కాక ప్రభా, నీ రాకడ అతి త్వరలో ఉంటుండగా ప్రభా, యుద్ధాలు జరుగుతుండగా ప్రభా, మరణం ఎప్పుడు సంభవిస్తుందో నాకు తెలియదు కానీ ప్రభా, తగిన సిద్ధపాటు, తగిన కాపుదల నువ్వు నాకు అనుగ్రహిస్తున్నందుకు నీ వైపు నేను చూస్తున్నానయ్యా అని ప్రతిదినము వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయగలితే ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని కలుగజేస్తాడు. నేనున్నాను, భయపడకు అని ధైర్యాన్ని చేకూరుస్తాడు. అంత మాత్రమే కాక ఆయన అతి త్వరలో రాబోతుండగా వాక్యము చేత నిన్ను అలంకరిస్తాడు, వెలుగుమయంగా మారుస్తాడు. ఆ వెలుగు రాజ్యంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనని బలపరిచి నడిపించును గాక. కలుపుసుకున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు.
ఈ పునరుద్ధాన దినము ప్రభా ఉదయకాల ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నైనా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రం కాలం ప్రభా మాసంలో మొదటి దినమునైనా వాగ్దాన సందేశం కూడికలో ప్రభా మాతో మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. చూడుము, నేను నిన్ను నా చేతిలో చెక్కుకొని ఉన్నాను కాబట్టి ప్రభా నీ సన్నిధిలోనైనా నీ మాటలు మేము మర్చిపోకుండా ప్రభా ప్రతినిత్యమునైనా నీ మాటల్ని మేము నెమరు వేసుకొని ఆ మాటల్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ ఆ కాపుదల్లోనైనా మేము భద్రపరచబడే కృపను దయచేయండి. నీ జీవవాక్యాన్ని నేను మా హృదయంలో మేము చేర్చుకొని ప్రభా నీతోని మేము ఎట్టి రీతిగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉంటాన్నారు ప్రభా. దైవిక కాపుదలనైనా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అట్టి రీతిగానే ప్రభా మా దగ్గర నుంచి అన్యుల సహవాసము మీరు కోరుకుంటున్నారు కదయ్యా. అటు సహవాసంలో మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రతినిత్యము ఎడతెగక ప్రభా నీ సన్నిధినైనా మాతో నడుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కడురెప్ప వల్లనైనా మమ్మల్ని కాచి కాపాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, కావాలి వారు ఎట్టి రీతిగా అయితే పట్టణంని కాస్తున్నారు ప్రభా, అట్టి రీతిగా విలువ పెట్టి కొనబడ్డ మేమని మమ్మల్నినైనా మీరు కూడా నైనా ప్రతినిత్యము కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. యెరూషలేములో పేరు నిదానించి చూడండి అంటున్నారు ప్రభా. నీ రాజ్యం మీద మా మనసు నిలిపి ప్రభా, నీ రాజ్యం ఏమై ఉన్నదో ఆ రాజ్యంలోనికి మేము ఎట్టి రీతిగా చేరాలో అట్టి దైవిక ధ్యానంలోనైనా ప్రార్థనలోనైనా మా సమయాన్ని మేము వెచ్చించి ప్రభా ఆ పట్టణంలోనికి నేను చేరేవారుగా తగిన సిద్ధపాటు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవునునైనా ప్రతినిత్యమునైనా నీ రాజ్యంలో మేము ఉండాలి అని ప్రభా మా పేర్లనినైనా మీరు నీ రాజ్యంలోనైనా వాటినైనా మీరు ముద్దరిస్తున్నారు ప్రభా. ముద్దరపు ఉగ్రంగానైనా మీరు వస్తున్నారు. అటు రీతిగా ప్రభా మేము కూడా నేను మా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకోవాలి ప్రభా. నీ రాజ్యము కొరకు ఎదురు చూసేవారుగా, నీ రాజ్యానికి నేను తగిన సిద్ధపాటు కలిగిన వారుగా, ఈ లోక మాలిన్యాన్ని అంతటినైనా మేమునైనా వాక్యము చేత ఉత్క స్నానము చేయబడి ప్రభా కడుక్కొని ప్రభా నీ రక్తం చేత మేమునైనా నూతనపరచబడి నీ కొరకునైనా ఎదురు చూసే కృపను అటువంటి భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు చేసిన త్యాగాన్ని నైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాగా ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారయ్యా. కల్వరి సిలువలో ప్రభా నీ ప్రేమనినైనా మీరునైనా వెల్లడపరిచి ఉన్నారు. ఆ ప్రేమనినైనా మేము ధ్యానిస్తున్నప్పుడు నేను ఆ ప్రేమనినైనా మేము అనుభవించే కృపను దయచేయండి. ఆ ప్రేమనినైనా మేము పొందుకునే కృపను దయచేయండి. ఆ ప్రేమలోనైనా మేము నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎడల్పు యొక్క మేము తెలుసుకొని ప్రభా నీ ప్రేమలోనైనా మేము వేరు పాలే విధాలుగా ప్రభా మేము మాకు సహాయం చేయండి. అంత్య దినాల్లో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము, యుద్ధ వాతావరణం మధ్యలో మేము ఉంచినాము అయ్యా. నీ రాకడ వరకునైనా తలంపులతో మేము నింపబడే కృపను మాకు దయచేయండి. నీ సహాయం లేకుండా మా అంతటా మేము ఏం చేయలేము కదా. నీ సహాయం మాకు అనుగ్రహించండి. మాకు కావాల్సిన వాక్యాన్ని నేను మాకు దయచేయండి. మాకు కావాల్సిన పరిశుధాత్మ శక్తిని మాకు దయచేయండి. మాకు కావాల్సిన శక్తిని నేను మేము పొందుకొని ప్రభా నీలోనైనా కాపుదల పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని విన్న వాక్యాన్ని నేను కట్టి ఫలింపజేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఉదయకాలము ప్రభు యొక్క సంస్కారం కానీ ఒకవేళ తీసుకునే వారి వరకు ఉంటే కనుక ఈవినింగ్ సర్వీస్లో కమ్యూనియన్ మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ప్రభు యొక్క శరీరము రక్తము ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ముందుకు వచ్చి మోకరించండి. ముందుకు వచ్చి మోకరించిన వారు ఉంటే కనుక ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. అదే రీతిగానే వెనక కూర్చున్న వారిలో ఒకవేళ ఎవరైనా ఇంకా బాప్తిజము తీసుకోకపోతే కనుక దయచేసి బాప్తిజము తీసుకోండి. సిస్టర్ స్నేహ ప్రార్థన చేస్తున్నాం మీ గురించి, ప్రార్థన చేసుకోండి.